ఈరోజు రేగొండ నుంచి మరి పోయేటువంటి లింగాల రోడ్డు మీద మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే 6-7 రోజుల నుంచి మక్కలు పండించిన రైతులు వీళ్ళ దగ్గరనే ట్రక్ షీట్ తీసుకొని ఇక్కడికి మిల్లలాడ్ చేసి ఇక్కడికి వచ్చింది. 7 రోజులైంది, 6 రోజులైంది. ఇప్పటికి దాదాపు 100 ట్రాక్టర్లకు పైన ఉన్నాయి. ఎప్పుడు అన్లోడ్ చేసుకుంటారో చెప్తలేరు, కారణం చెప్తలేరు. ఎవరికి చెప్పాలంటే కూడా ఆ ట్రాక్టర్ డ్రైవర్లు ఈయనే పంటాళ్ళు, ఈయనే తింటాళ్ళు, ఈయనే ఉంటాళ్ళు. ఎవరు ఇది ముఖాన్ని వచ్చిన వాళ్ళు లేరు. ఇట్లనే కాదు, ఇది ఒక్కతే కాదు, చిట్యాల్లో అదే పరిస్థితి, మొగుళ్ళపల్లి అదే పరిస్థితి, మక్కల పరిస్థితి ఇట్లుండదు. వడ్ల పరిస్థితి ఎక్కడ కూడా వడ్లు కొనుగోలు చేయట్లేదు. కనీసం ఆ సెంటర్లలో ఇన్ని నీళ్లు పోసిన వాళ్ళు లేడు, అడిగిన వాళ్ళు లేడు, బారదాని ఇచ్చిన వాళ్ళు లేరు. ఇదంతా కూడా రైతులు అక్కడ సెంటర్లో వచ్చి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేసుకోవాలి. కానీ రైతులు ఏమంటే తెచ్చి వాళ్ళే జోక్కొని వాళ్ళే లోడ్ చేసుకొని తెస్తాను. లోడింగ్ పైసలు వాళ్ళే, అమాలి పైసలు వాళ్ళే, అన్ని వాళ్ళే. ఇన్ని చేసినా దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నది. మధ్య దళారీల జొన్నలేమో దిగుమతి అవుతున్నాయి, రైతు పండించిన మక్కలేమో దిగుమతి అవుతలేవు. బయట రైతు అమ్ముకుంటే 1700-1800 అమ్ముకుంటే 2400 వీళ్ళు అమ్ముకోవాలి, 2450. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఉన్నది. ఇప్పటికి జిల్లా కలెక్టర్ గారికి నేను చెల్పూర్లో వచ్చినా ఇక్కడ మళ్ళీ మాట్లాడదామంటే ఆయన ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఎవరో సరి అయిన వ్యక్తి వచ్చి మాకు రైతుల పక్షాన హామీ ఇవ్వాలి, ఎప్పటిలో దిగుమతి చేస్తారో మాకు హామీ ఇస్తారో ఇక్కడి నుంచి లేస్తాం, లేకపోతే మాత్రం ఇక్కడనే కూర్చుంటాం. మరి మా రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఒక జిల్లా యంత్రాంగం ఉంది, ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు, మొత్తం స్టాఫ్ ఉన్నది, అందరూ ఉన్నారు. ఎక్కడైనా ముందు వచ్చేది పోలీసు వాళ్ళు మాత్రం ముందుకు వస్తారు. మరి లేరా అనేది ఇక్కడ ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో ఇక్కడ ఎవరైనా వ్యవస్థ లేదా, వాళ్ళకేం పట్టింపు లేదా? అంటే రైతులంతా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రైతే స్ట్రైక్ చేస్తే మనం ఏం తినాలి? రైతులు మేము వ్యవసాయం చేయమంటారా? వీళ్ళు 150 కోట్ల మంది జనం ఏం తిని బతకాలి? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో పాలకులు అర్థమైతే లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే 2 మంత్రులు సమీక్ష చేస్తూ ఉన్నారు, అంత బాగానే ఉంది అది ఇదని. ఈయన కొంటలేడని ఆయన కొంటలేడేందా? కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కారణాలు వెతుక్కోవడం కాదు, ఒకటే రైతులు కోరుకునేది. మాకు అవన్నీ తెలియదు. గుడ్డోనికి కావాలి 2 కళ్ళు, రైతుకు కావాలి దిగుమతి, తక్షణమే దిగుమతి కావాలి. రైతుల పక్ష ఇంత నిర్లక్ష్యాన్ని వివరించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే సరి అయినటువంటి వ్యవస్థ రావాలి ఇక్కడ. తక్షణమే దిగుమతి మొత్తం కూడా 6 రోజుల నుంచి ట్రాక్టర్లో ఉండేటువంటి మక్కలన్నీ కూడా దిగుమతి చేయాలి. రైతులు చాలా ఈరోజు ఈ స్థితికి వచ్చిందంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఎవరు చెప్పుకోవాలని కూడా ఎవరు ఇక్కడ సమాధానం చెప్పే పరిస్థితి లేరు. ఎవరు చెప్పాలి మేము ఈ బాధ? ఇక్కడ పిఎస్సీ చైర్మన్ చెప్తే అమాలీలు వస్తలేదని చెప్తాడు, మిల్ ఆయన అడిగితే ఆయన సమాధానం చెప్పాడు, ఎస్ఐ గారు చెప్తుండే లారీలు వస్తున్నాయని చెప్తుండు. లారీలది కాదు సమస్య, అది అలా జాగుండదు, అలా దింపచ్చు, దింపే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం అలా జాగుండ అంటే ఏందో ఇది అంత అర్థమైతే లేదు. ఎవరిని బిడ్డ బిడ్డ అంటే ఎక్కి పడేసిన పరిస్థితి రైతు పరిస్థితి. అంటే రైతులతో ఇంత నిర్లక్ష్యమా పాలకులకు? యూరియా దొరకక ఇబ్బంది, పండించిన తర్వాత కొనుగోలు అమ్ముకోవడానికి ఇబ్బంది. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా అంటే ఇండైరెక్ట్గా తక్కువ ధరకు అమ్ముకోపోన్లీ, ఇక మేము కొనము అనే పద్ధతి చెప్తా ఉన్నారు. అదేనే చెప్తే బాగుండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము కొనవా, మీరు ఎవరు రైతులు మా దగ్గర రాకుండా అంటే ఇవన్నీ తిప్పలా వాడు పడతాడు, ఎంతో ఒక్కడికి అమ్ముకుంటారు. రైతులు ఇంత కష్టపడి పండించినటువంటి దానికి మద్దతు ధర ప్రకటించి మద్దతు ధర కొనుగోలు చేయకపోతే ఎందుకు మరి ఈ వ్యవస్థ ఎందుకు? కాబట్టి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోమవారం నాడు పొద్దున వచ్చినాయి సార్ ఇటుకే 5 రోజులు. ఇవాటి వరకు కూడా 2 రోజుల బట్టి చెత్త అంటాను, 2 రోజుల బట్టి దిగుమతి లేదు. ట్రాక్టర్ కిరాయి రోజు 2000. నా వడ్ల జొన్నలు అమ్మితే కూడా వచ్చే లాభం కూడా రాదు, ఆ పెట్టుబడికి రాదు, ట్రాక్టర్ కిరాయి రాదు. ఈ చెత్త చేస్తానా లేకపోతే కొనమంటే పట్టుకొని వెళ్తూ ఎక్కడన్నా అమ్ముకొని బతుకుతాం. ఇంత ఎందుకు ఇబ్బంది పెడతాను? కొనుగోలుదారులే తిత్తాలు దింపుకుంటారు, బెరగలే దింపుతాను, రైతులే పక్కా పెట్టిస్తారు. వాళ్ళ కాంట్రాక్టర్ మాట్లాడుకుంటారో అది ఎట్లా చేసుకుంటారో మనకు తెలియదు. అది అలాంటి ప్రభుత్వం నడిపిస్తుంది. అది ఇప్పుడు అప్పుడు 6 రోజుల నుండి అసలు కొనుగోలు జరుగుతలేవా? లేకపోతే 6 రోజులు ఉండంటే దిగుమతి కరెక్ట్ అవుతలేదు కదా. దిగుమతి అయినాక మంచిగా ఉండు, దిగుమతి కరెక్ట్ నడతలేదు. ఇయ్యాల పోయినాయి డీసీఎంలు, ఇయ్యాల డీసీఎంలు పంపించుళ్ళు. ఇన్ని రోజులు బట్టి అట్లా చేయలేదు కదా. సరే రైతులు ఇవి ట్రాక్టర్లన్నీ దింపుకున్నా కూడా వెళ్ళిపోతాం కదా, వాళ్ళకి కిరాయిలు కట్టలేకపోతున్నాం కదా.